ఉదాహరిస్తూ మనలో మనం కొట్లాడుకుంటే వాళ్ళు ఇలాగే చెలరేగిపోతారనే పద్ధతిలో ఆయన చెప్పారు. ఇండి కూటమిని ఉద్దేశించి ఆయన యా చేసినట్టు యా, అది మాట్లాడారు. తర్వాత మీరు చూసుకుంటే ఇంతవరకు ఢిల్లీ ఓటర్లు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే అంటే 67, 63 వచ్చినా కూడా ఆ పార్లమెంట్కి వచ్చేసరికి 7కి 7 సీట్లు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు గెలుపు చేకూర్చారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న ఓటర్స్ మీరు ఒకసారి చూసుకుంటే లోకల్ ఓటర్స్ చాలా తక్కువ. అక్కడ అంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు. మైగ్రేటెడ్. ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాంచల్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ ఇటు నుంచి వచ్చిన ఓటర్స్ వీరందరూ కూడా. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ కారణాల వల్ల ముఖ్యంగా నేను ఇండియా కూటమి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధమైన భూమిక తీసుకుంటుంది అంటే, లోక్సభ ఎన్నికల్లో మేము ప్రధాన భూమికను పోషిస్తున్నాం. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి లోకల్ పార్టీసు అంటే రీజనల్ పార్టీస్కు మేము ముందుకు వెళతామన్న ధోరణిలో వెళితే, కానీ త్వరలో జమిలీ ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. 1 ఇండియా 1 ఎలక్షన్. అవి వచ్చినప్పుడు ఏ విధమైన భూమిక పోషిస్తారన్నది కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇండియా కూటమి వాళ్ళు ఈ రిజల్ట్స్ ను చూసి వాళ్ళు చర్చించుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ విధంగా ఈ రోజు రిజల్ట్స్ రావడం జరిగింది. తర్వాత 27 సంవత్సరాల తర్వాత మళ్ళా బీజేపీ ఇక్కడ సత్తాలోకి రావడం, అధికారంలోకి రావడం అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే దేశమంతా కూడా వారు ఒకవైపు వెళుతూ ఏదైతే హస్తినాపురం ఏదైతే ఉందో, ఢిల్లీ ఉందో, అక్కడ వేరే పార్టీ రూల్ చేయడం అన్నది ఒక పార్టీ పరంగా చూసినా కూడా కొంత కంఫర్టబుల్ పొజిషన్ కాదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఢిల్లీ వారు మళ్ళా ప్రభుత్వ స్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఏ విధంగా వీరు ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా చూడాలి. తర్వాత ఈ ఎన్నికల్లో 2 పార్టీలు పోటీ పడి ఉచితాలు ప్రకటించాయి. మరి వీటి మీద ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 2100 రూపాయలు మేము మహిళలకు ఇస్తాం 18 సంవత్సరాలు నిండిన వారికి అంటే, వీరు 22,500 అని చెప్పారు. తర్వాత గ్యాస్ సిలిండర్స్, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉచితాలకు విరుద్ధంగా మనం ఉందామన్న ధోరణిలో వెళ్ళినప్పుడు, ఇక్కడ ఢిల్లీలో ప్రకటించిన ఉచితాలను ఏ విధంగా మీరు ముందుకు తీసుకువెళుతున్నారన్నది చూడాల్సిన అంశం. అంటే ఆంధ్రప్రదేశ్ లో లాగా మేము ప్రకటించాం కానీ ఇవ్వము అన్న ధోరణి అనుసరిస్తారా? సార్, ఒక సటిల్ అబ్జర్వేషన్ సార్. సెంట్రల్ ఢిల్లీలో చాలా స్థానాల్లో లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న స్థానాల్లో ఆపు తన ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంది. ఆపు మరీ తీసివేయదగ్గ ఫలితాలు అయితే ఆపుకు రాలా. కన్సిడరబుల్గా ఇట్ హ్యాస్ షోన్ ఇట్స్ పర్ఫార్మెన్స్.